దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. ఈరోజు మార్కు సువార్త 4వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులాయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులను వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలన పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. అప్పుడు దేవుడు ఉపమాన రీతిగా ఇలాగా జన సమూహాలతో ఇలా మాట్లాడుచున్నాడు. విత్తనాలు విత్తుచుండగా కొన్ని నేల మీద పడినాయి అంట. కొన్ని త్రోవ పక్కన పడినాయి. పక్షులు వచ్చి అవి తినేసినాయంట. కొన్ని మన్ను లేని రాతి నేల మీద పడినాయి అంట. కాబట్టి అది రాతి నేల కదా, వెంటనే అవి మొలిచాయి. కానీ సూర్యుడు ఉదయింపగా ఆ రాతి నేలకి బాగా వేడి తగిలి అవి మాడిపోయినాయి అంట. వేరు లేనందున ఎండిపోయినాయి అంట. కాబట్టి కొన్ని మొండ్ల పొదల్లో పడినాయి. అవి ఆ మొండ్ల పొదలు మొలిచి మొండ్ల పొదల్లో పడినాయి. కాబట్టి అవి పైరై ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కాబట్టి ముండ్ల పొదల్లో విత్తనం పడి అవి ఫలిస్తున్నాయి. కానీ అవి ముండ్ల పొదలు పెరిగి అణిచివేసిందంట. కొన్ని మంచి నేల మీద పడినాయి అంట. కాబట్టి అవి పైరై 30 60 100 ఫలించినాయి అంట అని చెవులు గలవాడు వినుగాక అని చెప్పాడంట. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఆయనతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గురించి ఆయన అడిగారంట. శిష్యులు ఆయనతో ఉన్నవాళ్ళు. అందుకు ఆయన, దేవుని రాజ్యము మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటయు అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నానని వారితో చెప్పెను. ఆయన, ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియనని అనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును. కానీ వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేల విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు. వీరు వాక్యమును విందురు. కానీ ఐహిక విచారమును, ధనమోహమును మరియు ఇతర ఆపేక్షలలో పడి చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అవి నిష్ఫలమగును. మంచి నేలను విత్తనవాడు వాక్యము విని దాన్ని అంగీకరించి 30 100 60 ఫలించునని ఆయన ఉపమాన రీతిగా చెప్పిన దాన్ని ఇక్కడ విడమర్చి చెప్తున్నాడు. కాబట్టి మనం వాక్యము వినుచుండగా ఒక మంచి మనస్సాక్షితో వినాలి. ఒక మంచి నేల మీద విత్తనము ఎలా అయితే పడిద్దో అది మన హృదయంలో కూడా విత్తబడాలి. కాబట్టి మనము మంచి నేల పడిన విత్తనము వలె మనం ఉండాలి. ఎందుకంటే అలాగ పడితేనే ఆ వాక్యాన్ని మనము అంగీకరించగలుగుతాము. ఆ వాక్యము వింటే, ఆ వాక్యానుసారంగా జీవిస్తే
మనము నూరంతలుగా ఫలిస్తాము అని ఆయన వాక్యం చెప్తుంది. కాబట్టి మనము ఆయన వాక్యాన్ని ఎలా అయితే వింటున్నామో విన్నది విన్నట్టుగా మనము దాన్ని గ్రహించి అది 1-2 సార్లు మందిరాల్లో చెప్పిన వాక్యాలు ఇంటికి వచ్చి మళ్ళీ ఆ వారమంతా ఆ వాక్యాన్ని మనము నెమరు వేసుకోవాలి. వాక్యాన్ని నెమరు వేసుకుంటూ దినదినము వాక్యమును చదువుకుంటూ వాక్యాన్ని మన హృదయంలోకి చేర్చుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఆ ఒక్కరోజు వాక్యం విని వదిలేసినట్లయితే ఆ వాక్యాన్ని సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును అని 15వ వచనంలో చదువుతున్నాను. చూడండి, త్రోవ పక్కన వారు వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. కాబట్టి నిర్లక్ష్యమైన స్వభావంతో కాక ఆయన ఎడల ఒక భయభక్తులు కలిగి ఉండి ఆయన వాక్యము విత్తబడుచుండగా ఆయన వాక్యాన్ని మా హృదయంలోనికి తీసుకోవాలి. ఆ హృదయంలోకి తీసుకుని ఆ వాక్యము దినదినము ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి అని ఆయన పట్ల ఒక ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మందిరాల్లో విత్తబడిన వాక్యాన్ని ఇంటికి వచ్చి కూడా చదువుకోవాలి. ఆ వారం అంతా వాక్యాన్ని ధ్యానించాలి. తిరిగి మళ్ళీ ఆదివారం వస్తుంది కదా, అప్పుడు దైవజనులు అడుగుతారు, పోయిన ఆదివారం మీకేం వాక్యం చెప్పాను అని. కాబట్టి ఎవరైతే ఈ వారమంతా వాక్యాన్ని ధ్యానించుకొని ఆ వాక్యానుసారంగా నేను నడుచుకోవాలి, ఆ వాక్యానుసారంగా ఉండాలని ఆలోచన కలిగి ఉంటారో అది వాళ్ళలో విత్తబడింది ఫలించిద్దంట నూరంతలుగా. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. అది ధ్యానిస్తేనే మనలో ఆ వాక్యం అనేది ఫలిస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నంతకాలము ఐహిక విచారాలు, బాధలు, గొడవలు, కొట్లాటలు, ఏదో ఒకటి విచారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో హింసలు, శ్రమలు సమస్తము చాలా ఉంటాయి. బ్రతికి ఉన్నంత కాలం అవి ఉంటానే ఉంటాయి. కాబట్టి వీటి నిమిత్తము మనము దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి అట్టి వారిని ఏమంటున్నారు, ఐహిక విచారాలను బట్టి ధనమోసమును మరియు ఇతరమైన ఆపేక్షను లోపరచుచొచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును అంటున్నారు. కాబట్టి మనము ఇటువంటి వాటిని పట్ల శ్రద్ధ కలిగి ఉండకుండా మనము వాక్యము విన్నప్పుడు వాక్యానుసారంగా జీవించుకొని దాన్ని నిత్యము నెమరు వేసుకుంటూ ఈ వాక్యానుసారంగా నేను ఉంటున్నానా లేదా అని నిత్యము నెమరు వేసుకుంటూ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి. అలా అయితేనే మనము 100 30 60 ఫలిస్తామని ఆయన వాక్యం చెప్తుంది. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద నుంచుటకే కానీ కొంచెము క్రిందనైనను మంచం క్రిందనైనను నుంచుట తేబడదు కదా. రహస్యం ఏదైనాను తేటపరచకపోదు, బయలుపరచబడుటకే కానీ ఏదియూ మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవరికైనాను నుండిన ఎడల వాడు వినుగాకనెను. కాబట్టి ఈ దీపాన్ని మనము ముట్టించి దీపస్తంభం మీద పెడతాం, కానీ దాని మంచం కింద కొంచెం దగ్గర పెట్టాం కదా అని వాక్యం మాట్లాడుచున్నాడు. కాబట్టి అలాగే మనకి రహస్యముగా ఏదైనా తేటపరచబడకపోదు. రహస్యం ఏదైనా అంటే అది బయలుపరచబడకపోదు, అది ఎప్పుడైనా బయటకు వస్తుంది రహస్యం. కాబట్టి ఆయన మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వారికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్తున్నారు. కాబట్టి మనం ఈ లోకంలో మనం పేదవారిని కానీ వృద్ధుల్ని కానీ తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎవరికైనా మనం కలిగి ఉంటే మనం కలిగి ఉన్న దాంట్లో కొంచెమైనా దానం చేయాలి. ఎందుకంటే మనకి ముందు రోజుల్లో ఎటువంటి పరిస్థితులు వస్తాయో ఎవరికి తెలియదు. కాబట్టి మనం చేసిన దానాలే మనకి దీవెనలుగా ఆశీర్వాదాలుగా ఉంటాయి. కాబట్టి
నువ్వు ఏ కొలతతో కొలుస్తావో నీకు అదే వస్తుంది అని దేవుడు మాట్లాడు. కాబట్టి మన కుటుంబాల్లో కూడా మన తల్లిదండ్రులు కానీ నా అత్తమామలకు కానీ అందరికీ విలువనివ్వాలి, వారిని మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు ముందు ఒకానొక రోజు ఒక తల్లిగా అవుతావు, ఒక అత్తగా అవుతావు, అన్ని రిలేషన్స్లో అన్నీ మనకి ఎదురవుతాయి. కాబట్టి మనం పెద్దవారికి విలువనిస్తే మనం పెద్దవారమైనప్పుడు మనకి మన పిల్లలు కానీ మన తోబుట్టువులు ఎవరైనా కానీ అంత విలువనిస్తారు. వారిని మనం బాగా చూసుకుంటే మనకు అటువంటి దశలో వచ్చినప్పుడు మనల్ని చూసుకుంటాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరి విషయంలో ప్రేమ గుణం కలిగి సేవాభావం కలిగి ఉండాలని, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగిన వాని యొద్ద నుండి తీసివేయబడునని మాట్లాడుచున్నాడు దేవుని వాక్యం. కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి సేవా గుణం కలిగి ఉండాలని ఆయన వాక్యం చెబుతుంది. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింపగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజను తనంటే తానే పుట్టించును. భూమి మొలకను పుట్టిస్తుంది, తర్వాత మొలకలో ఉన్న వెన్నును, తర్వాత దానిలో ఉన్న గింజలను సమస్తము భూమిలోనే వస్తుంది, పుట్టిస్తుంది అంటున్నాడు. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినను సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను. కాబట్టి పంట పండినాక సేద్యగాడు కొడవలితో కోయనని చెప్తున్నారు. మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యము ఎట్లు పోల్చదము, ఏ ఉపమానముతో దాన్ని ఉపదమించదము అని అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనముల కంటేనో చిన్నదే, కానీ విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కల కంటేనో పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడలో నివసించవలని వారికి వినుట శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారి వాక్యమును బోధించి ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విస్తలపరిచాడంట. కాబట్టి శిష్యులందరికీ ఈ ఉపమానాలు విస్తలపరిచాడంట. కాబట్టి ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తగలడం మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. కాబట్టి వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నారంట. ఎవరు? శిష్యులు. కాబట్టి అందుకు ఆయన లేచి గాలిని గద్దించాడంట. దేన్ని గద్దించాడు? గాలిని. కాబట్టి గాలి ఆయన మాటకి లోబడింది. నిశ్శబ్దమై ఊరకుండు మన సముద్రముతో చెప్పాడంట. కాబట్టి సముద్రము కూడా ఆయన మాటకు లోబడింది. గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారిని అంటున్నాడంట అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కాబట్టి ఈయన ఇన్ని ఉపమానాల రీతిగా ఇన్ని అద్భుతాలు జరిగిస్తున్నప్పటికీ ఇంకా ఆయన్ని డౌట్ఫుల్గా చూస్తున్నారు శిష్యులు. ఈయన ఎవరో అని ఇలాగా సముద్రంలో ఆయన పక్కనున్నా కానీ అంత భయపడుతూ మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని దేవుడు వారిని గద్దించాడంట అని వారితో చెప్పాడంట. వారు మిక్కిలి భయపడ్డారంట. గాలి సముద్రము ఈయన లోబడుచున్నాయి అని ఒకడు చెప్పుకున్నాడంట. కాబట్టి ఈరోజుతో మార్కు సువార్త 4వ అధ్యాయము ముగించుతున్నాను. ఆయన మాటకి గాలి సముద్రము నిమ్మలమైనవి అంట.
కాబట్టి మనము కూడా మంచి నీళ్ళని పడిన విత్తనము వలె ఉంటే మనము నూరంతులుగా ఫలిస్తాము. కాబట్టి ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుచున్న ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క హృదయానికి తగలాలి. ఎందుకంటే ఆయన వాక్యము వలన మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క పాపము, ప్రతి ఒక్క చెడుతనమును విసర్జించగలుగుతాము. కాబట్టి ఆయన వాక్యము ప్రతిరోజు ధ్యానించాలి. ఎందుకంటే మనము ఆయన రాజ్యానికి కట్టబడాలంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఆయన్ని సంపాదించుకోవాలి, మనము ఫలించాలి అని ఆయన వాక్యం మాట్లాడుచుంది. కాబట్టి ఈ లోక శ్రమలు, ఈ లోక అవమానాలు, నిందలు, హింసలను బట్టి మనము ఆయనకి దూరంగా ఉండగా సమస్త భారమును ఆయన మీద వేయమంటున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి నిత్యము ప్రార్థిద్దాము, ఆయన వాక్యాలు ధ్యానిద్దాం. అదే మన హృదయాలకి సమాధానము, నెమ్మదినై ఉన్నది. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మాకు ఇచ్చిన ఈ రోజును బట్టి స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రములు ప్రభువా. నీవు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి వందనాలు తండ్రి. దేవా, మార్కు సువార్త 4వ అధ్యాయం ధ్యానించుకొని ఉండగా ప్రభువా, అయా నీకు స్తోత్రములు తండ్రి. మంచి నీళ్ళను పడు విత్తనము వలె నాయన మేము ఉండాలి తండ్రి. నీ వాక్యము నాయన మందిరాల్లో వినిచుండగా నాయన నిత్యము దాన్ని నెమరు వేసుకుంటూ దినదినము నాయన వాక్యానుసారంగా జీవించాలని హృదయంలో మాకు తపనను దయచేయి తండ్రి. స్తోత్రములు నాయన. నాయన పాపి నాయన ఒక మంచి మార్గంలో నడవాలని నాయన నీవు ఎన్నో వాక్యాలు నా తండ్రి, ఎన్నో ఆశీర్వాదాలు నాయన నీ గ్రంథంలో రాసి ఉన్నావు తండ్రి. దయచేసి నాయన నీ వాక్యానుసారంగా జీవిస్తూ ఈ పాప లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానుసారమైన మనస్సును విడిచిపెట్టే కృప నీవు ప్రభువా. ఎందుకంటే నాయన నీలో మేము ఫలించాలంటే, నీలో మేము ఆశీర్వదించబడాలంటే మంచి నీళ్ళను పడిన విత్తనము వలె మేము ఉండాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే ప్రభువా, ప్రార్థనలో నాయన ఎవరైతే ఏకీభవిస్తున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. దయచేసి నాయన చేసిన ప్రార్థనలో తప్పులుంటే క్షమించి మా విశ్వాసాన్ని పరిపూర్ణపరచమని, మీరు అక్కడితో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ.